కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ మీకు తమ్మినేని వీరభద్రం కానీ వీళ్ళందరూ ఇప్పుడు సిపిఎంను బూతులు తిట్టాడు. సిపిఎం వందల కోట్ల అవినీతి చేసిందని రేవంత్ రెడ్డి చెప్పమన్నది నిజమని విచారణ జరిపించమనండి. సిపిఎంఏ అవినీతి చెప్తే మోడీ ఊరుకుంటాడా? నాకు అర్థం కాదు. కేసీఆర్ ఊరుకునేవాడా? సిపిఎం కనుక అవినీతి చేస్తే. సో మరి ఈ అవినీతి పైన కనీసం ఇప్పటికైనా నేను పొరపాటు చేశాను, ఉపసంహరించుకుంటున్నాను. సిపిఎం పైన, కోదండరాం పైన, రేవంత్ రెడ్డి పైన, కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన నేను చేసిన అన్ని పొరపాటు ఆరోపణలు అని బహిరంగంగా చెప్పితే కనీసం ఈ నాయకుల ఆత్మగౌరవం నిలబడుతుంది. రేపు అప్పుడు ఆయన ఓపెన్గా ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆన్సర్ చేయాలి. అయ్యా నిన్ను అవినీతి పరుడిని బూతులు తిట్టిన వ్యక్తి నువ్వు గెలిపించాలని తిరుగుతున్నావు. వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ సెండ్? చాలా సీనియర్ నాయకులు కదా, అంటే అవమానం. సెల్ఫ్ రెస్పెక్ట్ రాజకీయాల కొరకు, పదవుల కొరకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకోలేం కదా. అందులో రేవంత్ రెడ్డి కూడా చెప్పాలి, కేసీఆర్ కన్నా నీకన్నా కేసీఆర్, మీకన్నా కేసీఆర్ బెటర్ అన్నాడు కదా. మీరు అంగీకరిస్తారా? మీరు అభ్యర్థిగా పెట్టిన వ్యక్తి కనీసం నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను ఉపసంహరించుకుంటున్నాను, ఆ వీడియోలు ఇంకా ప్రైవేట్లో పెట్టాలంటే మీనింగ్, ఇంకా డిలీట్ చేయాలంటే మీనింగ్ ఏంటి? సిపిఎం కూడా గమనించాలి, ప్రైవేట్లో పెట్టా డిలీట్ చేయలే ఎందుకు? రేపు పొద్దున మళ్ళీ మరుక్షణం మళ్ళీ ఇవన్నీ పబ్లిష్ చేసి మళ్ళీ సిపిఎంలో తిరుగుతాడు. సిపిఎం వాళ్ళు ఏం సమాధానం చెప్తాను? మళ్ళీ మీరు చూడండి, ఎన్నికలు అయిపోయిన మరుసటి రోజు నుంచి సిపిఎం 100 కోట్లు తిన్నారు, తమ్మినేని 100 కోట్లు తిన్నాడు, యూటీఎఫ్ లాంటి సంఘాలు దొంగ సంఘాలు అని రేపు మళ్ళీ ఇదే మళ్ళీ తిట్టకపోతే చూడండి మీరు మరి ఏమని సమాధానం చెప్పుకుంటారు? అందువల్ల అది కాదు. అందువల్ల ఇది కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. గెలిచినా ఓడినా ఛాలెంజ్ అవుతుంది. బీఆర్ఎస్ ఏంటంటే వాస్తవంగా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను అధిగమించి ఎన్నిక గెలవాలి. ఆ వ్యతిరేకత అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలతో అయిపోయింది కనుక వారు బీజేపీ నుంచి వచ్చిన రాకేష్ రెడ్డిని పెట్టారు. రాకేష్ రెడ్డికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే విద్యావంతుడు, బిట్స్ పిలానీలో చదివాడు. ఇప్పుడు అందుకే బీఆర్ఎస్ వాళ్ళు పిలిపించారు, బూతులు కావాలా బిట్స్ పిలానీ కావాలా అని. మీరు బూతులకు ఓటేస్తారా బిట్స్ పిలానీకి ఓటేస్తారా అని వాళ్ళ పిలుపు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ అంతల్లా ఇప్పుడు బిట్స్ పిలానీ అంటే దేశంలో ఐఐటీలతో సమానమైన అత్యున్నత విద్యా సంస్థ. సో ఆయన బిట్స్ పిలానీ లాంటి ఉన్నత విద్యా సంస్థలో చదివిన వ్యక్తి కావాలా, మీకు బండబూతులు తిట్టేటువంటి వ్యక్తి కావాలా, మీరే నిర్ణయించారు. పెద్దల సభ వాళ్ళు మొదలుపెట్టారు. అందువల్ల వారికి క్యాండిడేట్ ఉండేటువంటి విద్యా అర్హతలు ఒక అడ్వాంటేజ్. కానీ అఫ్కోర్స్ బీఆర్ఎస్ పట్ల గతంలో ఉన్న వ్యతిరేకత ఇంకా ఉంటుందా? ఆ వ్యతిరేకత అయిపోయి ఇప్పుడు ప్రభుత్వంలో భాగంగా మల్లన్న కనుక ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించే వ్యక్తే పట్టభద్రులు కోరుకుంటారా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అనేది సహజంగా విద్యావంతుల కోరికగా ఉంటుంది. అది ఏ మేరకు ఉంటుంది చూడాలి. భారతీయ జనతా పార్టీ గతంలో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డిని మళ్ళీ పోటీ పెట్టారు. సో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక అనుకూలతను ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కంటిన్యూ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీకి గిఫ్ట్గా ఇద్దామని ప్రేమేందర్ రెడ్డి స్టేట్మెంట్. అందువల్ల ఇది ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులతో సంబంధం లేదు. నరేంద్ర మోడీకి గిఫ్ట్గా ఇచ్చేటువంటి ఎన్నికగా బీజేపీ చూస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిస్తే గిఫ్ట్ కానీ శాసన మండలి ఎన్నికలు గిఫ్ట్ ఎట్లా అవుతుంది? బట్ అది బీజేపీ వాళ్ళ లైన్. వాళ్ళు బీజేపీ ఆ రకమైన నినాదంతో వెళ్తున్నారు. అందువల్ల ప్రధానంగా 3 రాజకీయ పార్టీలు తమ తమ బలాబలాలను ప్రదర్శించుకోవటానికి శాసన మండలి ఎన్నికలు ఉపయోగించుకుంటున్నాయి. రైట్ సార్. ప్రొఫెసర్ కోదండరాం రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద మాత్రమే కాదు మీ మీద కూడా ఆరోపణలు చేశారు సార్. గతంలో తిన్మార్ మల్లన్న చేసిన వీడియోలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఇవాళ ఒక పత్రికలో వచ్చిన వార్తను బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను నేను. తమ్మినేని ప్రొఫెసర్ నాగేశ్వర్లు 100 కోట్ల అవినీతి పరులు అని చెప్పి. సో ఆయన చేసిన ఆరోపణలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. మీ సమాధానం నేను గతంలో పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను రేవంత్ రెడ్డికి స్ట్రేట్ డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, ఇమీడియట్ గా విచారణకు ఆదేశించండి. మీ మీద? నా మీద కాదు, మొత్తం వ్యవహారం, టెంటీ వ్యవహారం కాదు, నా మీద కాదు కదా. టెంటీ వ్యవహారం పైన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ఇప్పుడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మల్లన్న చెప్పి 14 నెలలు అయింది. ఏమైనాయండి ఆధారాలు? ఇప్పుడు ఎందుకు ప్రైవేట్లో పెట్టాడు? అంటే ఓట్ల కొరకు కుంభకోణాలు జరిగినా వదిలేస్తామా? పదవుల కొరకు చేసిన విమర్శలు పక్కకు పోతాయా? మనకు క్రెడిబిలిటీ ఉండాలి కదా. ఇప్పుడు మళ్ళీ నాకు సూటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ప్రైవేట్లో పెట్టావు అని మళ్ళీ డిలీట్ కూడా చేయాలి, మళ్ళీ తర్వాత పబ్లిష్ చేద్దామని. అసలు ఏంటి ఇది రాజకీయాల్లో మంచిదా? ఈ ధోరణి మొదలైతే 100 మంది ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. బండ బూతులు తిడతాం, మిమ్మల్ని బెదిరిస్తాం, పాపులర్ అవుతాం,
మేము పదవులు తెచ్చుకుంటామని. షుడ్ వి డూ ఇట్, యాక్సెప్ట్ ఇట్. ఇది కాంగ్రెస్ పార్టీకే కూడా నష్టం జరుగుతుంది. నేను